హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. గోంగూర పప్పును సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఈ పప్పు 2 డేస్ వరకైనా బయట పెట్టుకుంటే పాడవకుండా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఇలా ఒక కుక్కర్లో కప్పున్నర వరకు కందిపప్పునైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పునైతే స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆకుకూరలతో పప్పు చేసేటప్పుడు ఇలా పప్పునైతే కొంచెం దూరగా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు టేస్టీగా కూడా ఉంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత 5-7 పచ్చిమిర్చిని అయితే ఇలా తుంపుకొని వేసుకోవాలి. కారం కొంచెం తక్కువ తినేవారైతే పచ్చిమిర్చిని అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత గోంగూరని అయితే ఇలా వేసుకుందాము. ఇలా గోంగూరని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇలా 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ పప్పునైతే మనము మెదుపుకుందాము. చూసారు, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ని వేసుకుందాము. సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పునైతే మెత్తగా మెదుపుకుందాము. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకైతే మనం తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాము. తాలింపు కోసం అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలోకి ఇప్పుడైతే మనము తాలింపు గింజలను అయితే వేసుకుందాము. ఇలా తాలింపు గింజల్ని వేసుకున్న తర్వాత జీలకర్రని కూడా వేసుకొని ఈ రెండింటిని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. రెండు 3 వెల్లుల్లిపాయలను అయితే ఇలా దంచుకొని వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూరలతో పప్పు చేసేటప్పుడు ఇలా వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకుని వేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపులోకి అయితే మనము ఇలా గోంగూర పప్పుని అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో ఉంచుకొని ఒక 4-5 మినిట్స్ వరకు ఈ పప్పునైతే మనం ఉడికించుకుందాము. ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 డేస్ వరకు పప్పు అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత పప్పునైతే ఇప్పుడు మనము ఆఫ్ చేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా గోంగూర పప్పు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.